హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్సిక్ సైకాలజీ అండ్ ప్రైజెక్షన్ స్టోరీ రీడింగ్. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ వెనకాల ఉన్న రీజన్స్ కూడా ఇక్కడ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజెక్షన్ కోర్సు. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మల్ క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్సిక్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో ప్రతి క్యాన్సిక్స్తో మార్కెట్ ప్రైజెక్షన్ స్టోరీని ఏ విధంగా రీడ్ చేయాలి, అలాగే మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, అలాగే మార్కెట్ యొక్క రివర్సల్స్, అలాగే మార్కెట్లో ట్రాప్స్ ట్రేడింగ్ అవ్వచ్చు. సో ప్రతిదీ బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ అన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగే మీ కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది లైఫ్ టైం. సో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కోర్స్ కూడా. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అలాగే నా డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, కోర్స్ యొక్క డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ యూఎస్డి ఐఎన్ఆర్ కరెన్సీ పేర్లో చూడొచ్చు. మనకి ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి మేజర్ డైరెక్షన్, మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో కరెక్షన్ వచ్చింది. కరెక్షన్లో ప్రాపర్గా మీరు స్టోరీని రీడ్ చేయండి. సో ఇక్కడ బయస్లో ఒక పూర్తి వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ని కంప్లీట్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు, స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత ఇక్కడ బయర్స్ మళ్ళీ ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు వాళ్ళ వీక్నెస్. సో తర్వాత సెల్లర్స్ ఏం చేశారు, మళ్ళీ ఒక స్ట్రెంత్ని వాళ్ళు ఇండికేట్ చేస్తూ వాళ్ళు రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మేజర్గా టార్గెట్ ఉందో, అంటే ఇక్కడ ఏదైతే ప్రాపర్గా ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క డిమాండ్ జోన్ అని మనకి కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్వింగ్ లో లాగా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క టార్గెట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రీవియస్గా ఉన్న స్టోరీని, అంటే ఈ యొక్క స్టోరీని ప్రాపర్ క్యాన్సిక్ సైకాలజీని నేను రీడ్ చేసేసి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను విత్ స్ట్రక్చర్ అనమాట. సో స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ స్ట్రక్చర్ చూశాను. సో అట్లాగే ఇక్కడ ప్రీవియస్ హిస్టరీలో మనకు స్టోరీని నేను రీడ్ చేశాను. సో ఆ బయస్లో ఏ విధమైన వీక్నెస్ వచ్చింది. సో తర్వాత మనకి ప్రైజ్ యాక్షన్లో ఏ విధమైన ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు సెల్లర్స్ అనేది నేను ఇక్కడ రీడ్ చేశాను అనమాట. సో బయర్స్లో వీక్నెస్ రావడం, సెల్లర్స్లో వాళ్ళు స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తూ మనకు ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క టార్గెట్ని వాళ్ళు ఫినిష్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. నేను ఆ కన్ఫర్మేషన్తో నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా స్టోరీని రీడ్ చేయండి. డెఫినెట్లీగా మీకు అంటే ప్రీవియస్గా మనకు హిస్టరీలో మార్కెట్ ఏం ఇండికేట్ చేస్తుంది ప్రైజ్ యాక్షన్లో, సో ప్రజెంట్ ఏం ఇండికేట్ చేస్తుంది విత్ స్ట్రక్చర్ మీరు ఎనాలిసిస్ చేయాలన్నమాట. సో ఎనాలిసిస్ అనేది విత్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ. సో స్ట్రక్చర్లో మీకు ఏం తెలుస్తుందంటే మార్కెట్ స్ట్రక్చర్లో మీకు తెలిసేది మార్కెట్ యొక్క రివర్సల్స్. సో మార్కెట్ స్ట్రక్చర్లో ఎప్పుడు రివర్సల్ అవుతుంది, సో కంటిన్యూషన్స్ ఎప్పుడు ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ స్ట్రక్చర్లో టార్గెట్ మీకు. సో తర్వాత క్యాన్సిక్ సైకాలజీలో మీకు ప్రైజ్ యాక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుంది. సో అక్కడ ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా సింగిల్ కన్ఫర్మేషన్ బేస్ పైన మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. జనరల్గా బిగినర్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రమే యూజ్ చేస్తారు, ఎస్ఎన్ఆర్ అని చెప్పేసి ఆ కన్ఫర్మేషన్స్ తోటి మాత్రమే ట్రేడ్ చేస్తారు. సో మీకు తెలిసే ఉంటుంది దాని యొక్క యాక్యురసీ. సో అందుకోసమే స్ట్రక్చర్ చదవండి. సో అట్లాగే మీరు క్యాన్సిక్ సైకాలజీ, అంటే స్ట్రక్చర్లో మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే క్యాన్సిక్ సైకాలజీలో కూడా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మీరు కంబైన్ చేయాలన్నమాట. సో ఆ రెండింటిని కంబైన్ చేయాలి. సో కంబైన్ చేసి మీరు ట్రేడ్ అనేది ప్రాక్టీస్ చేయండి డెమోలో. దాని యొక్క యాక్యురసీ అనేది మీరు అప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఒక సింగిల్ ట్రేడ్లో నేను సింగిల్ కన్ఫర్మేషన్ బేస్ పైన నేను ట్రేడ్ తీసుకోను, దానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ప్రీవియస్గా చూడొచ్చు మార్కెట్ ఈ యొక్క స్ట్రక్చర్లో చూడండి, ఈ యొక్క హైని బ్రేక్ చేయడానికి బయస్లో పూర్తి ఒక స్ట్రెంత్ అనేది లేదు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ చూడొచ్చు. సో సెల్లర్స్ ఒక వీక్నెస్ అనేది ఇండికేట్ చేసిన తర్వాత బయర్స్ వచ్చారు. స్టోరీ చూడండి, ఇక్కడ స్టోరీ మేకింగ్ ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత బయర్స్ ఒక వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. సో స్ట్రక్చర్లో స్టోరీ చూడండి క్లియర్ కట్గా మనకి. సో స్ట్రక్చర్లో క్లియర్ కట్గా స్టోరీని చూడండి. సో నెక్స్ట్ టార్గెట్ ఈ యొక్క పాయింట్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ మనకి ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో మనకి అంటే కొన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పుడు మార్కెట్లో ఒక ఓవరాల్గా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం అక్కడ స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మనం ఎక్కడ స్కిప్ చేయాలి, సో ఎక్కడ ప్రాపర్గా ట్రేడ్ తీసుకోవాలి అనేది డెఫినెట్లీగా మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఇండికేటర్స్ అని మీరు యూజ్ చేయకండి. ఇండికేటర్స్ అనేది డెఫినెట్లీగా లాగింగ్ ఇండికేటర్స్, అవి కంప్లీట్గా మార్కెట్ని ఫాలో అవుతాయి కానీ మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు. మార్కెట్ ఫాలో అయ్యేది ఓన్లీ ప్రైజ్ యాక్షన్. సో ప్రైజ్ యాక్షన్ మీద మీరు ఫోకస్ చేయండి లెర్నింగ్లో ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా. సో డెఫినెట్లీగా మీ యొక్క ఏదైతే
కంప్లీట్గా మీ హ్యాబిట్స్ కూడా, సో ఎవరైతే ట్రేడింగ్లో ముఖ్యంగా లెర్నింగ్లో ఉన్నారో, సో మీ యొక్క హ్యాబిట్స్ ముఖ్యంగా ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ సో టోటల్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది మీ ఫోకస్ లెవెల్స్ని దెబ్బతీస్తుంది. సో మీరు ఎంత ప్రాపర్గా నేర్చుకుందాం అనుకున్నా ఒక కైండ్ ఆఫ్ ఫోకస్ లెవెల్ అనేది ప్రాపర్గా మీ దగ్గర లేకుంటే అది కూడా మీకు ఒక ఎఫెక్ట్ని చూపిస్తుంది. కాబట్టి మీ హ్యాబిట్స్లో కూడా ఒక హెల్దీ హ్యాబిట్ అనేది ఉండాలి డెఫినెట్గా. ముఖ్యంగా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా. సో అందరికీ చెప్తున్నాను, సో అందరికీ హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో బట్ ఇక్కడ చూడొచ్చు ఒక డిమాండ్ జోన్ అనుకోవచ్చు. మీరు స్ట్రక్చర్ చూడండి. సో డిమాండ్ జోన్ అంటే ప్రీవియస్గా ఇక్కడ ఒక డబల్ టాప్ క్రియేట్ చేస్తే ఒక బేరిష్ మూమెంటం వచ్చింది. సో స్టోరీలో చూడండి. సో తర్వాత ఈ యొక్క డిమాండ్ జోన్ హిట్ అయినప్పుడు మార్కెట్లో బయర్స్ కంటిన్యూషన్ ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ క్లియర్ కట్గా చూడండి. అంటే మనకి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేసింది మార్కెట్ ఒక డిమాండ్ జోన్ నుంచి. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ ఇక్కడ గ్యాప్ అప్ చేసి మరి వాళ్ళు ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ అక్కడ వాళ్ళ స్ట్రెంత్ లేదు. అంటే బయర్స్ యొక్క పుష్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఈ సిచ్యువేషన్కి అంటే ఇక్కడ మనకి క్యాన్6 సైకాలజీకి స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు స్టోరీలో కూడా మనకి డబల్ టాప్ క్రియేట్ చేసి మరీ వచ్చి ఈ యొక్క టార్గెట్ని హిట్ అయినా కూడా మళ్ళీ బయర్ యొక్క ఎంట్రీ కనిపించింది. సో తర్వాత క్లియర్ కట్గా చూడండి సెల్లర్స్లో ఈవెన్ గ్యాప్ అప్ చేసినా కూడా వాళ్ళు స్ట్రెంత్ చూపెట్టలేకపోయారు, వీక్నెస్ అనేది షో చేశారు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు నేను అంటే మల్టిపుల్గా అంటే ప్రీవియస్ హిస్టరీలో స్టోరీని రీచ్ చేశాను, ఇక్కడున్న కండిషన్ని రీచ్ చేశాను, తర్వాత అక్కడున్న క్యాన్6 సైకాలజీ కన్ఫర్మేషన్తో నేను ఒక బై ట్రేడ్ మార్జినల్ సేఫ్టీతో ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ విధంగా అన్నమాట. అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, సింగిల్ కన్ఫర్మేషన్ లెవెల్ మీద నేను డిపెండ్ అవ్వను ఎప్పుడు కానీ. సో స్ట్రక్చర్ మెయిన్గా చూస్తాను. సో అట్లాగే క్యాన్6 సైకాలజీ. సో క్యాన్6 సైకాలజీలో మీకు ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ప్రైజ్ యాక్షన్ అంటే మనకి లెవెల్ కాదు, ప్రైజ్ యాక్షన్ అంటే ఒక క్యాన్6లో మార్కెట్ చేసే ఒక కైండ్ ఆఫ్ మూమెంటమే ప్రైజ్ యాక్షన్. సో ఆ ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో మనకి ప్రీవియస్ హిస్టరీలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ డాటాను మీరు రీడ్ చేసి నెక్స్ట్ మార్కెట్ యొక్క అంటే ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో ప్రీవియస్ డాటాను రీడ్ చేసి సో నెక్స్ట్ మార్కెట్ యొక్క ఎనాలిసిస్ని మీరు చేయడమే అదొక కైండ్ ఆఫ్ ప్రాపర్ ట్రేడింగ్ ఎనాలిసిస్ అవుతుందన్నమాట. సో ప్రిడిక్షన్ అనేది కాదు. సో ప్రిడిక్షన్ అనేది చేస్తే అది డెఫినెట్లీగా పూర్తి నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ప్రిడిక్షన్ చేస్తారు. ఎనాలిసిస్ చేస్తే డెఫినెట్లీగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఎనాలిసిస్ చేస్తారు. సో నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో చూడొచ్చు సైడ్ వేస్ ఉంది పూర్తి, ఒక ట్రెండీ మార్కెట్ లేదు ఇక్కడ. సో ట్రెండీ మార్కెట్ ఉంటేనే నేను ప్రాపర్గా ఎంట్రీ తీసుకుంటాను విత్ కన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ లేకుంటే నేను అవాయిడ్ చేస్తాను. అంటే మనకు ట్రేడ్ ఎంట్రీలో కూడా డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఒక్కొక్క ట్రేడ్ తీసుకోవడానికి ఈవెన్ ఫోరెక్స్లో కావచ్చు, ఆప్షన్స్లో, సో కమోడిటీ మార్కెట్లో, క్రిప్టోలో ప్రొఫెషనల్ ట్రేడర్స్ సింగిల్ ట్రేడ్ ఒక పొజిషన్ తీసుకోవడానికి వాళ్ళు గంటలు వెయిట్ చేస్తారు. సో అట్లాంటిది మనం ఇక్కడ డెఫినెట్లీగా ఇది మైక్రో స్కాల్పింగ్లో ఇది మైక్రో స్కాల్పింగ్ కాబట్టి డెఫినెట్లీగా సింగిల్ క్యాండిల్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రీవియస్గా ఉన్న ప్రైజ్ యాక్షన్ స్టోరీని ఇక్కడ ఉన్న కన్ఫర్మేషన్స్ని ప్రాపర్గా రీడ్ చేస్తూ డెఫినెట్లీగా ఒక కేర్ఫుల్ ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీగా మీరు పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్ ఒక ఇండికేషన్ దొరకగానే అంటే స్ట్రక్చర్ వైజ్గా క్యాన్6 సైకాలజీ వైజ్గా మనకి ప్రాపర్ ఇండికేషన్ దొరికినప్పుడు మీ ట్రేడ్ ఎంటర్ అనేది ఉండాలి అన్నమాట. సో గుడ్డిగా మనం ఆ ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ ఏదో సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ రిజెక్షన్స్ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకోవడం, బై ట్రేడ్ తీసుకోవడం ఇది కాదు. మీకు స్ట్రక్చర్ వైజ్గా అంటే మీరు ప్రాపర్ లెర్నింగ్లో ఉన్నా కూడా మీరు అది ఎలాంటి టెలిగ్రామ్ ట్యూటోరియల్స్ అయినా ఫ్రీ ట్యూటోరియల్స్ ముఖ్యంగా సో అక్కడ మీరు చూడండి. అంటే మార్కెట్ స్ట్రక్చర్ వైజ్గా క్యాన్6 సైకాలజీ వైజ్గా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అది అక్కడ టీచ్ చేస్తున్నారా లేకపోతే అది మీరు నేర్చుకుంటున్నారా అంటే మీరు రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కానీ మీ యొక్క ప్రయత్నం అనేది డెఫినెట్గా సబ్జెక్ట్ సెర్చింగ్ వైజ్గా ఉండాలి. ఆ సబ్జెక్ట్లో డెఫినెట్గా మీరు ఏం నేర్చుకుంటున్నారు సో అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు ఒక ఫేక్ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటే దాంట్లో నో యూజ్ అన్నమాట. సో రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అంటే మార్కెట్ స్ట్రక్చర్లో మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అవి కంప్లీట్గా మార్కెట్ రివర్సల్స్, కంటిన్యూషన్ సైన్, సో మనకి స్ట్రక్చర్లో క్యాన్6 సైకాలజీలో నెక్స్ట్ క్యాండిల్ యొక్క అనాలిసిస్ అంటే ప్రతి ఒక్క క్యాన్6 ఒక ఇండికేట్ చేస్తుంది. సో ప్రతి ఒక్క క్యాన్6ని సిచ్యువేషన్ వైజ్గా మీకు రీచ్ చేయడం రావాలి. అది మీరు నేర్చుకుంటున్నారా అది చూడండి. సో మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా మీరు ప్రాపర్గా అది ఫైండ్ అవుట్ చేయండి. మీరు నేర్చుకునే సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా ఉందా, సో మీరు ఏం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి లెర్నింగ్లో ఉండి కూడా ఒక ప్రాపర్ యాక్యురసీ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. సో మీరు రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా, సో అది మీరు ఫోకస్ చేయండి.
సో మీరు మీరు యూట్యూబ్ ట్యుటోరియల్స్లో ముఖ్యంగా మీరు సెర్చ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ సబ్జెక్ట్ వైజ్గానే మీరు సెర్చ్ చేయాలి. సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీ యొక్క ప్రయత్నం ఉండాలి, కానీ డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి ప్రాపర్ యాక్యురసీ లేకుండా, ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇక్కడ చూడొచ్చు, నేను బై ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్లో. సో తర్వాత ఈ లెవెల్ని హిట్ అయినప్పుడు మార్కెట్లో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ప్రాపర్గా ఇండికేట్ చేస్తున్నది. సో అంటే పూర్తిగా సెల్లర్స్లో వీక్నెస్ అనేది రాలేదు, బట్ అక్కడ ఏదైతే ఇది ఒక నేను డిమాండ్ జోన్ లాగా కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి హిస్టరీలో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మంచి ఇండికేషన్, ఇక్కడ నుంచి ఒక హ్యామర్ అనేది మంచి డిమాండ్ జోన్లో ఒక ప్రాపర్ హ్యామర్ మంచి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేసింది. తర్వాత వచ్చిన బయర్స్ కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తున్నారని చెప్పేసి నేను బై ట్రేడ్ తీసుకున్నాను. బట్ హిస్టరీలో సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళలో వీక్నెస్ లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒక రీట్రేస్మెంట్ పర్పస్ ఇక్కడ ఎంట్రీ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ సెల్లర్స్ వీక్నెస్ అనేది షో చేస్తే ఈ యొక్క ప్రాపర్ లెవెల్ దగ్గర నుంచి ఈ హై నుంచి, సో తర్వాత బయర్స్ యొక్క ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ బట్టి ఒక మూమెంటం నెక్స్ట్ సప్లై జోన్ వరకు ఉంటుంది. సో అంటే ప్రొబాబిలిటీ, సో నథింగ్ ఈజ్ షూర్ హియర్. సో ప్రొబాబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. సో హై ప్రొబాబిలిటీ అనేది మీరు ఈ సబ్జెక్ట్ వైజ్గా అంటే మీరు ఇక్కడ స్ట్రక్చర్ని, క్యాన్సిక్ సైకాలజీని, ప్రతి సిచ్యువేషన్ని, ప్రైజ్ యాక్షన్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినప్పుడు మీకు మార్కెట్లో హై ప్రొబాబిలిటీ అనేది బిల్డప్ అవుతుంది. ఆ ప్రొబాబిలిటీలో మీ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో ఒక ప్రొబాబిలిటీ మీద మీ యాక్యురసీ మాత్రమే డెవలప్ అవుతుంది, అది విత్ నాలెడ్జ్తో రిలేటెడ్ అయి ఉంటుంది. కానీ ఊరికే జస్ట్ సింపుల్ థింగ్స్, ఒక బేసిక్స్ థింగ్స్ తోటి అంటే జస్ట్ ఎస్ఎన్ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటూ ఒక బేసిక్స్ థింగ్స్ని మీరు ఫాలో అయితే మాత్రం ఆ కైండ్ ఆఫ్ ప్రొబాబిలిటీ డెవలప్ అవ్వదు. మీకు స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్స్ ఉండాలి, ఇక్కడ ప్రైజ్ యాక్షన్ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పాను కదా, నేను ముందే చెప్పాను, ఇక్కడ ఒక ఏదైతే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అంటే మనకు ఆల్రెడీ డిమాండ్ జోన్ టార్గెట్ని హిట్ అయిపోయి మనకి ఒక మార్నింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ఒక ఇండికేషన్, అట్లాగే హ్యామర్ కూడా మంచి ఒక బులిష్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో తర్వాత కండిషన్స్ అయిన తర్వాత సెల్లర్స్ హిస్టరీలో ఇంకా స్ట్రాంగ్గా ఉండరు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. బట్ అక్కడ ఆ ప్రైజ్ యాక్షన్లో సెల్లర్స్లో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఒక డోజీ అంటే పూర్తి వీక్నెస్, ఎలాంటి సిచ్యువేషన్లో ఒక రివర్సల్ సైన్ అండ్ ప్లస్ ఇక్కడ ఈ రీట్రేస్మెంట్లో వాళ్ళ యొక్క వీక్నెస్. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి చూడండి. సో ఆ కన్ఫర్మేషన్స్ని బట్టి నేను ఇక్కడ మల్టిపుల్గా ప్రీవియస్ని లాస్ని రికవరీ చేయడానికి మల్టిపుల్గా 3 ఎంట్రీస్ నేను ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు మనకి ఇది మీనింగ్లో అంటే సిచ్యువేషన్ అంటే గుడ్డిగా కాకుండా ఎనాలిసిస్ చేయండి, ఎనాలిసిస్ చేస్తేనే మీకు ప్రాపర్ యాక్యురసీ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఒక డైలీ టార్గెట్ కూడా నేను చెప్పాను కదా, సో డైలీ టార్గెట్ కూడా మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్గా స్టాప్ లాసెస్ కూడా మీరు ఆ విధంగానే ఫాలో అవ్వాలి, ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో మీరు చూడొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అట్లాగే ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ కూడా మీరు చెక్ చేయాలంటే మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో నేను ఇంక్లూడ్ చేశాను, చూడండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.